ఇప్పుడైతే చాలా ప్లేసెస్‌లో 4 AM బిర్యానీ దొరుకుతుంది గానీ, బట్ ఫస్ట్ 4 AM బిర్యానీ స్టార్ట్ చేసింది ఇక్కడే. అది హొస్కోటలోని మనీ దమ్ బిర్యానీ. నేను ఎర్లీ మార్నింగ్ 6కి లేసి బిర్యానీ తినడానికైతే బయలుదేరాను. అక్కడ ఓన్లీ 3 డేస్ మాత్రమే బిర్యానీ దొరుకుతదంట. ట్యూస్‌డే, ఫ్రైడే అండ్ సండే. సో, ఇవాళ సండే. సాటర్డే కాబట్టి త్వరగా పడుకున్నా. సో, ఎర్లీగా నిద్రలేసి బిర్యానీ తినడానికైతే బయలుదేరేశాను. ట్రాఫిక్ ఏం లేదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. నేనైతే బస్ తీసుకొని హొస్కోటకైతే వెళ్ళిపోతున్నా. అక్కడి నుండి ఆటోలో వెళ్దాం అనుకుంటున్నా. హొస్కోట బస్ స్టాండ్ నుండి మనీ దమ్ బిర్యానీకి నాకు ₹100 అయితే తీసుకున్నాడు ఆటో అతను. ఒకప్పుడు నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు ఇక్కడి నుండి మొత్తం లోపల వరకు ఫుల్ క్యూ ఉన్నింది. నేనైతే భయపడ్డా ఈరోజు ఏమైనా క్యూ ఉంటదేమో అని. బట్ ఇవాళైతే అంత క్రౌడ్ ఏం లేదు. తక్కువగానే ఉంది. లోపలంతా ఈ విధంగా ఉంది. ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ మొత్తం కట్టెల పొయ్యి మీదే కుక్ చేస్తారంట. సో, అందుకే అంత టేస్ట్ ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ. మనం ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. లోపలైతే ఫస్ట్ క్యూలో నిలబడి టోకెన్ అయితే తీసుకున్నా. ఒక మటన్ బిర్యానీ అండ్ ఒక కబాబ్ అయితే తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 420 పడింది నాకు. మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. లోపల సీటింగ్ అయితే ఫుల్ అయింది. ఎలాగో అలాగ ఒక ప్లేస్ అయితే వెతుక్కొని కూర్చున్నా. ఇప్పుడైతే మటన్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. రైస్ అయితే ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏమంటే ఇక్కడ పీసెస్ చాలా తక్కువ ఇచ్చారు. ఓన్లీ మటన్ బిర్యానీ తీసుకున్నప్పుడు పీసెస్ లేకుండా తినడం కొద్దిగా కష్టం అనిపించింది నాకైతే. నేనైతే కబాబ్ తీసుకున్నా కాబట్టి తినేసాను. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏమంటే ఇచ్చిన హైప్‌కి నాకైతే అంత వర్త్ అనిపించలేదు. వన్ టైమ్ అయితే ట్రై చేయొచ్చు అనిపించింది. ఇక బయటైతే వచ్చేసాను నేను. ఇక్కడ మంచిగా టీ అయితే వేడివేడిగా కాచుతున్నారన్న. సో, ఒక టీ అయితే తీసుకున్నా. మంచిగా టీ తాగేసి నేనైతే ఇక రిటర్న్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా. అక్కడ బసెస్ అయితే నాకు దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేశాను. బట్ నాకు దొరకలేదు. సో, క్యాబ్ బుక్ చేసేసుకొని